అక్షరానికి పాపాలను నాశనము అని అర్థం వస్తుంది. దా అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మను ఇవ్వమని, అన అనగా అజ్ఞానాన్ని పారదోలి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమని. గుడిలో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది. పూర్వం వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుడి చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది, ఆత్మ ప్రదక్షిణమవుతుంది. అది మనలోని జ్ఞానశక్తిని, క్రియాశక్తిని మెరుగుపరుస్తుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని ప్రదక్షిణ చేస్తారు. గోవును సర్వదేవతలకు ప్రతిరూపంగా ఎందుకు పూజిస్తారు అంటే, గోవు పాలు, పెరుగు, నెయ్యి, మలమూత్రాలు, ఆవు నుంచి వెలువడే వీటిని పంచగవ్యములు అంటారు. గోమూత్రమునందు వానదేవుడు, గోమయమునందు అగ్నిదేవుడు, గోగూత్రమందు సూర్యభగవానుడు, గోదధియందు వాయుదేవుడు, గోక్షీరమందు